హితప్రియంకి స్వాగతం. సుమతీ శతకంలోని 108 పద్యాల్లో 25 నుంచి 30 వరకు పద్యాలు, వాటి భావాలు ఈనాటి 5వ భాగంలో వినండి, చూడండి. కడుబలవంతుడైనను బుడమిని బ్రాయంపుటాలి బుట్టిన ఇంటన్ దడవుండనిచ్చెనేనియు బడుపుగ నంగడికి తానే బంపుట సుమతి. ఎంత బలశాలి అయిన పురుషుడైనా వయసులో ఉన్న తన భార్యను చాలా కాలం పుట్టింటి వద్ద వదిలివేసినట్లయితే తానే స్వయంగా వేశ్యవృత్తిలో దింపినవాడితో సమానం అని దీని అర్థం. కనకపు సింహాసనమున సునకము గూర్చుండబెట్టి శుభలగ్నమునందొనరగ బట్టముగట్టిన వెనుకటి గుణమేలమాను వినరాసుమతి. ఓ కుక్కని తీసుకువచ్చి శుభముహూర్తం చూసి బంగారు సింహాసనంపైన కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసినప్పటికీ దాని నైజగుణం ఎలా అయితే మానలేదో, అలాగే అల్పుడైన వాడికి ఎంత గౌరవం చేసి మంచి పదవిలో కూర్చోబెట్టినప్పటికీ తన నీచత్వాన్ని వదలలేడు అని దీని భావం. కప్పకు నొరగాలైనను సర్పమునకు రోగమైన సతి తులువైనన్ ముప్పున దరిద్రుడైనను తప్పదు మరి దుఃఖమగుట తథ్యము సుమతి. అంటే కాలు విరిగిన కప్ప, రోగం వచ్చిన పాము, దుష్టురాలైన భార్య, ముసలితనంలో దారిద్ర్యం దుఃఖదాయకాలు అని దీని భావం. కమలములు నీట బాసిన కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్ తమ తమ నిలవులు దప్పిన తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతి. తామర పూలకు సూర్యుడితో మిత్రుత్వం, కాని అదే తామరలు నీరు లేని చోట ఉంటే సూర్యుడి వేడికి కమిలిపోతాయి. అలాగే ఎవరు ఉండవలసిన చోటులో వాళ్ళు ఉంటే అందరూ క్షేమంగా ఉంటారు. తమ చోటు తెలుసుకోకుండా ప్రవర్తించినట్లయితే మిత్రులే శత్రువులవుతారు అని దీని భావం. కరణముల ననుసరింపక విరసంబున తిన్న తిండి వికటించుజుమి ఇరుసున కందెన బెట్టక పరమేశ్వరు బండి అయిన భారదు సుమతి. అంటే బండి ఇరుసునకు కందెన పెట్టకపోతే భగవంతుడి బండి అయినా పరిగెత్తదు. అదేవిధంగా ఊరి కరణం చెప్పినట్లుగా విని అతన్ని అనుసరించనట్లయితే సుఖంగా ఉండలేరు అని దీని భావం. కరణము గరణము నమ్మిన మరణాంతకమౌనుగాని మనలేడు సుమి కరణము దనసరి కరణము మరి నమ్మక మర్మమీక మనవలె సుమతి. కరణమంటే లెక్కలు రాసేవాడు. మరి ఒక కరణం అదే విద్య తెలిసిన మరొక కరణాన్ని నమ్మినట్లయితే తప్పకుండా కష్టాల పాలవుతాడు. ఇది తెలుసుకొని ఒక కరణం ఎప్పుడూ కూడా తన రహస్యాలను మరో కరణానికి చెప్పకూడదు అని దీని భావం. Please like, share and subscribe to Hitapriyam channel.